యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన సిస్టంలో ఫోల్డర్స్ని సెక్యూర్గా ఉంచడం ఎలా. ఫ్రెండ్స్, మీరైతే వీడియో పూర్తిగా చూడండి. ఆ ట్రిక్ ఏంటో నేను చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మన సిస్టంలో మనకి ఏమైనా ఇంపార్టెంట్ ఫైల్స్ అనేవి మనకు ఉంటే, సో అన్నోన్ పర్సన్స్ అనే వాళ్ళు మన సిస్టమ్ తీసుకుంటే వాళ్ళకి ఆ ఫైల్స్ కనపడకుండా దాయడం ఎలా. ఫ్రెండ్స్ చూడండి, దీనికోసం నేనైతే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. గో టు న్యూ అండ్ టేక్ ఏ ఫోల్డర్. ఫ్రెండ్స్, ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేశాం కదా. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే విండోస్లోకి వెళ్ళండి. సెర్చ్ ఆప్షన్లో మీరు ఏం టైప్ చేస్తారంటే క్యారెక్టర్ మ్యాప్ అని టైప్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చింది కదా క్యారెక్టర్ మ్యాప్ అని. ఓకే, క్యారెక్టర్ మ్యాప్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఒక ఎంటీ ఐకాన్ అనేది సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని కాపీ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కాపీ అయితే చేశారు కదా. చేసిన తర్వాత ఇప్పుడు ఈ మనం తీసుకున్న కొత్తగా క్రియేట్ చేసిన న్యూ ఫోల్డర్ని దాంతో మనం రీనేమ్ చేయాలి. ఫ్రెండ్స్, రైట్ క్లిక్ చేసి దాన్ని రీనేమ్ కొట్టండి. రీనేమ్ కొట్టి సో మనం ఏదైతే కాపీ చేసామో అది ఇక్కడైతే పేస్ట్ చేసి ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, చూసారు కదా నేమ్ అనేది ఎంటర్ అయింది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీని మీద రైట్ క్లిక్ చేయండి. సో రైట్ క్లిక్ చేసిన తర్వాత ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ కస్టమైజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ చేంజ్ ఐకాన్ అని ఉంది కదా, చేంజ్ ఐకాన్ని క్లిక్ చేయండి. చేంజ్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఎంటీగా ఉన్నదాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే చేయండి, అప్లై చేయండి, ఓకే చేయండి. ఫ్రెండ్స్, చూసారు కదా మన చేసిన ఫోల్డర్ అనేది ఇక్కడ కనిపించలేదు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఎక్కడైతే ఐకాన్ అయితే ప్లేస్ చేస్తారో అక్కడ కనిపిస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ నేను ఐకాన్ ప్లేస్ చేశాను కదా. సో మనకి ఈ ఫోల్డర్ అనేది ఇన్విజిబుల్గా ఉంది. సో అన్నోన్ పర్సన్స్ ఎవరైనా మన సెషన్ తీసుకున్నా కానీ మనకి ఫోల్డర్ అనేది వాళ్ళకి కనపడకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఈ ఫోల్డర్ అయితే మీరు ఓపెన్ చేయండి. సో దీంట్లో అయితే ప్రజెంట్ ఎటువంటి డేటా అనేది లేదు. సో మీరు కూడా దీంట్లో డేటా అనేది మీరు ఎంటర్ చేసుకోవచ్చు. నేను డేటా అనేది కొంచెం ఎంటర్ చేస్తున్నాను. ఇదొకటి అండ్ ఇదొకటి, ఈ రెండు తీసుకుని ఇక్కడైతే ఈ ఫోల్డర్లో పేస్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, పేస్ట్ చేశాను కదా. పేస్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకి ఈ ఫోల్డర్స్ ఉన్నాయి కదా, ఈ ఫోల్డర్స్ని కూడా మనం హైడ్ చేసుకోవచ్చు. అది ఎట్లా అంటే ఫ్రెండ్స్ దీని మీద క్లిక్ చేయండి, రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. సో ప్రాపర్టీస్కి వెళ్ళారు కదా, ప్రాపర్టీస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ హిడెన్ అని కనిపిస్తుంది కదా, హిడెన్ క్లిక్ చేసి అప్లై చేసి ఓకే చేయండి. సో అలాగే ఇక్కడ టైప్ ఫాస్ట్ ఉంది కదా, దీన్ని కూడా రైట్ క్లిక్ చేయండి. ప్రాపర్టీస్లోకి వెళ్ళండి, హిడెన్ చేయండి, అప్లై చేయండి, ఓకే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ప్రాసెసింగ్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే క్రియేట్ అయింది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్ వ్యూ అని కనిపిస్తుంది కదా, వ్యూలోకి వెళ్ళండి. వ్యూలోకి వెళ్ళిన తర్వాత హిడెన్ ఐటమ్స్ని మీరు ఓకే చేయండి. ఓకే ఫ్రెండ్స్, క్లోజ్ చేసేసండి. సో మీకైతే మీరు క్రియేట్ చేసిన ఫోల్డర్ అయితే మీ యొక్క డెస్క్టాప్ మీద అనేది కనపడట్లేదు. ఫ్రెండ్స్, మీరు అయితే చూడాలంటే సో మీరు ఎక్కడైతే పెట్టారో మీరు కర్సన్ అక్కడ ప్లేస్ చేస్తే ఇలా కనిపించింది కదా ఫ్రెండ్స్, అప్పుడు మీరు దాన్ని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత యాక్చువల్లీ ఇందాక ఏంటంటే మనం దీంట్లో 2 ఫోల్డర్స్ అనేవి కాపీ చేసాం, బట్ ఇప్పుడు ఇక్కడ అవి అనేది కనపడట్లేదు. సో అవి కనపడాలంటే ఫ్రెండ్స్ మీరు వ్యూలోకి వెళ్ళండి. వ్యూలోకి వెళ్ళి హిడెన్ మీద హిడెన్ ఐటమ్స్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇందాక మీకు మిస్ అయిన ఈ ఫోల్డర్స్ ఇప్పుడైనా కనిపిస్తున్నాయి కదా. సో ఫ్రెండ్స్, ఈ రకంగా మీరు మీ ఫోల్డర్స్ అనేది అన్నోన్ పర్సన్స్ నుండి జాగ్రత్తపరచుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.